హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ముందుకు ఒక సరికొత్త సబ్జెక్ట్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే దేనిపై మనము ఇన్వెస్ట్మెంట్ పెడితే అధిక రెట్టింపు వస్తుందో ఈరోజు అయితే మీకు చెప్పగలను. సో మనం ఒక కారు కొన్నాం అనుకోండి, ఆఫ్టర్ 1 year తర్వాత అది మళ్ళీ రీసేల్ గానే పెట్టినామంటే దానిపైన పెట్టిన రెట్టింపు కాదు కదా, దానిలో పెట్టిన మన సగం బడ్జెట్ కూడా మనకు రాదండి. అలాగే మనం ఒక బంగారు పైన కానీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, అలాగే 10 గ్రాముల చొప్పున చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న మార్కెట్ లో 70,000 రూపీస్ ఉందండి బంగారం వాల్యూ. అలాగే 1 year తర్వాత చూసుకున్నట్టయితే మహా అయితే 75 అవుతుంది, 80 అవుతుంది, అంతేగాని 1 lakh మాత్రం కాదండి. అలాగే ఒక ఇంటి పైన కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, దాదాపు ఒక ఇంటి పైన మనం 30 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, మహా అయితే ఇంకా మనం ఉంటున్న ఇంటికి అంత డిమాండ్ కూడా రాకపోవచ్చండి. అలాగే మీరు పెట్టాల్సింది ఎక్కడ కాదండి, ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, ఇది మనల్ని ఎప్పటికీ లాస్ అనేది తీసుకురాదండి. అలాగే ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో కనుక పెట్టినట్టయితే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ తో కనుక చూసుకున్నట్టయితే మీకు 2-3 రెట్టింపులు కనుక అధిక పెట్టుబడిని అయితే తీసుకురాగలదండి. సో ఈ పెట్టుబడి కూడా ఎక్కడ పెట్టాలనేది కూడా నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ల్యాండ్ కనుక అయితే ఏ ఏరియాలో డెవలప్మెంట్ ఉంది, ఏ ఏరియాలో కంపెనీస్ ఉన్నాయి, ఏ ఏరియాలో పెడితే మనకు అధిక పెట్టుబడి వస్తుంది అనేది చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఇప్పుడున్న ఈ మహానగరంలో చూసుకున్నట్టయితే మనకి ఒకటి సౌత్ జోన్, ఇంకొకటి చూసుకున్నట్టయితే నార్త్ జోన్. సో ఈ సౌత్ జోన్ లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో మాత్రం మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే అధిక రెట్టింపునైతే అయితే మీరు పొందగలరు. సో ఇప్పుడున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఒకప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనుక వెనుక చూసుకున్నట్టయితే అప్పుడు మనకి ల్యాండ్ వాల్యూ అక్కడ 10,000 గజం 15,000 గజం ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 70,000 నుంచి 1 lakh వరకు ఉంటుందండి. అలాగే ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే అతి తక్కువ బడ్జెట్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు పెట్టండి. నేను ఎక్కడ పెట్టాలనేది కూడా మీకు మంచి సజెషన్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడున్న అక్కడ వాల్యూస్ చూసుకున్నట్టయితే 10,000 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి. ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు ఇది కంప్లీట్ అయ్యేసరికి మనకి ఒక 3-4 years అయితే పడుతుందండి. ఈ 3-4 years లో మీరు పెట్టిన పెట్టుబడి 10,000 పెట్టినట్టయితే తర్వాత 3-4 సంవత్సరాల్లో మాత్రము మీకు 20 నుంచి 30,000 ఒక గజం అయితే వస్తుందండి. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. సో ఈ సౌత్ జోన్ లో ఎందుకు చెప్తున్నానంటే మనకి సౌత్ జోన్ లో మాత్రం మనకి ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్టయితే మనకి కంపెనీస్ కానీ ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్స్ కానీ, అలాగే శ్రీశైలం హైవే కూడా మంచి డెవలప్మెంట్ ఉందండి. అలాగే ఇప్పుడున్న రహదారి మనకి 4 lanes రహదారి మాత్రమే ఉందండి మన బెంగళూరు హైవే. అది కాకుండా మనకి 6 lanes రహదారి కూడా రాబోతుంది. ఇది దేశంలోనే అతిపెద్ద హైవే అండి ఇది. అందుకోసమే చెప్తున్నాను, మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మాత్రం డెవలప్మెంట్స్ ఎక్కడున్నాయో అక్కడ చూసి ఎంచుకొని, అలాగే డెవలప్మెంట్ పెట్టే ముందు ఇన్వెస్ట్ పెట్టే ముందు మనం తీసుకునే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, ఇలాంటివి చూస్ చేసుకుని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏరియా అంటే షాద్నగర్ ఏరియాలోనే ఒక స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ, కంపెనీస్ కానీ అండ్ ఫార్మాసిటీస్ కానీ, ఇవన్నీ మనకి షాద్నగర్ లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి కాల్ చేయండి. మీకైతే మంచి సజెషన్ అయితే నేను ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.